వైఎస్ఆర్సీపీ మళ్ళీ రోడ్డెక్కింది. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేసింది. యువత పోరు పేరుతో అటు ఫీజు రియంబర్స్మెంట్, ఇటు నిరుద్యోగ భృతి ఇలాంటి అనేక సమస్యల మీద గళమెత్తింది. ఒక విపక్ష పార్టీ, అది కూడా ఎన్నికలు ముగిసిన ఏడాది లోపే ఈ రీతిలో రాష్ట్ర స్థాయిలో ఆందోళన నిర్వహించడం అన్నది ఒక ముఖ్యమైనటువంటి పరిణామం. అది కూడా 11 స్థానాలకి పరిమితం అయిపోయి ఘోర పరాభవాన్ని మూటపెట్టుకున్న తర్వాత వేగంగా రికవర్ అయ్యి ఇలాంటి నిరసన కార్యక్రమాలు చేపట్టడం అనేది విశేషంగానే భావించాల్సి ఉంటుంది. ఇప్పటికే మొన్నటి డిసెంబర్లో, జనవరిలో కూడా వివిధ రకాల సమస్యల మీద నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఫీజు పోరు పేరుతో మరింత పెద్ద స్థాయిలో ఆందోళన కార్యక్రమాలు సాగిస్తున్నారు. ఇదంతా ఎలా సాధ్యమైంది? వైఎస్ఆర్సీపీలో ఇలాంటి ఉత్తేజం మళ్ళీ ఇమ్మీడియట్గా కలగడానికి కారణం ఏంటి అంటే, రాష్ట్ర ప్రభుత్వ విధానాల కారణంగా ప్రజల్లో పెరుగుతున్నటువంటి అసంతృప్తిని సొమ్ము చేసుకోవడానికి ఆ పార్టీ ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తుంది. కానీ అదే సమయంలో మరి పార్టీ నిర్మాణం పరిస్థితి ఏంటి? ఎందుకని ఆ పార్టీ ఇంకా తన వ్యవహారాల్ని, అంతర్గత వ్యవహారాల్ని చక్కదిద్దుకోవడంలో విఫలమవుతోంది? ఈరోజు కూడా వైఎస్ఆర్సీపీకి ఒక సభ్యత్వం అనేటువంటి ఊసే లేదు. ఆ పార్టీలో సభ్యులు ఎవరు అన్నదానికి ఒక స్పష్టతే లేదు. పోనీ సభ్యత్వం తర్వాత కమిటీల విషయమా? అక్కడ కూడా క్లారిటీ లేదు. తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీతో సమానంగా ఒక ప్రాంతీయ పార్టీగా ఆంధ్రప్రదేశ్లో పోటీగా ఉన్నటువంటి పార్టీ పరిస్థితికి వైఎస్ఆర్సీపీకి చూస్తే ఎంత వైరుధ్యం కనిపిస్తుందో. తెలుగుదేశం పార్టీకి బూత్ లెవెల్ నుంచి ఒక పక్కా కమిటీలు, సభ్యత్వం, నిర్వహణ, ఏర్పాట్లు, మొత్తం నిర్మాణం అయితే కింద నుంచి పై స్థాయి వరకు ఒక పూర్తి స్థాయి స్పష్టతగా అత్యంత పగడ్బందీగా ఉంటుంది. కానీ వైఎస్ఆర్సీపీ అంతా డొల్లతనంగా కనిపిస్తుంది. ఆ పార్టీ పైన నాయకుడు ఉంటారు, నాయకుడు అప్పుడప్పుడు మీడియా ముందుకు వస్తూ ఉంటారు, ఆయన మాట్లాడతారు, మాట్లాడిన వీడియోల్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉంటారు, ప్రభుత్వ వైఫల్యాల్ని సోషల్ మీడియా సాక్షిగా ప్రస్తావిస్తూ ఉంటారు. ఇలా అప్పుడప్పుడు రాష్ట్ర స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇదే ఆ పార్టీకి. ఒక కమిటీ ఉండదు, ఒక సభ్యత్వం ఉండదు. సభ్యత్వానికి ముఖ్యంగా క్యాడర్కి ఎటువంటి ఒక సహకారం కూడా పార్టీ నుంచి ఉండదు. అధికారం వచ్చిన తర్వాత అసలు క్యాడర్నే పూర్తిగా మర్చిపోతారు. ఇంకా ఆ పార్టీ మళ్ళీ తిరిగి పుంజుకోవడం ఎలా? పైకి ఊపొస్తున్నట్టుగా, ఉత్తేజంతో, ఉత్సాహంతో క్యాడర్ పరుగులు పెడుతున్నట్టుగా, ప్రజా వ్యతిరేక విధానాల మీద వేగంగా స్పందిస్తున్నట్టుగా అంతా బాగా కనిపిస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో ఓటర్లను ప్రసన్నం చేసుకుని, సామాన్య ఓటర్లు పోలింగ్ బూత్ వరకు వచ్చి పార్టీకి అనుకూలంగా తీర్పు ఇచ్చేటంత వరకు ముఖ్య భూమిక పోషించేటువంటి క్యాడర్, కమిటీ, నిర్మాణం, వీటి సంగతి ఎక్కడ? ఈ విషయాల్లో వైఎస్ఆర్సీపీకి ఏమాత్రం శ్రద్ధ ఉన్నట్టు కనిపించట్లేదు. అసలు ఆ పార్టీ అధిష్టానానికి ఇలాంటివి అవసరం అనేటువంటి ఆలోచనే ఉన్నట్టు కనిపించట్లేదు. ఏదో పై మెరుగులు తప్ప, మీడియా హంగులు తప్ప, సోషల్ మీడియా సొగసులు మినహా అసలు క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి ఇంకా పూర్తిగా పట్టు దొరుకుతున్న దాఖలాలు లేవు. కేవలం ప్రభుత్వ వ్యతిరేకత మీద, చంద్రబాబు వైఫల్యాల మీద, చంద్రబాబు ప్రభుత్వంలో సాగుతున్నటువంటి అనేక రకాల వ్యవహారాల్ని ఆధారంగా చేసుకుని గట్టెక్కేయొచ్చని జగన్ అండుకో భావిస్తున్నట్టుగా కనిపిస్తుంది. కానీ అన్నింటికన్నా ముందు క్యాడర్ ఉంటే మాత్రమే ఇవన్నీ సాధ్యమవుతాయన్నది జగన్మోహన్ రెడ్డికి, ఆయన చుట్టూ ఉన్నటువంటి కోటరీకి ఏ మాత్రం పడుతున్నటువంటి దాఖలాలు లేవు. తెలుగుదేశం పార్టీ 2022, 2023 ఆరంభం వరకు కూడా అసలు జగన్మోహన్ రెడ్డి హవా ముందు నిలబడుతుందా అనేటువంటి చర్చ సాగింది. అలాంటి తెలుగుదేశం 2023లో కాసింత పుంజుకుని 2024 ఎన్నికల నాటికి వైఎస్ఆర్సీపీని అధపతాళానికి తొక్కేసేటువంటి స్థాయిలో ఎలా ఎదిగింది? చెప్తారు ఓదో కూటమి వల్ల, లేదంటే ఇతర కారణాల వల్ల, పవన్ కళ్యాణ్ ఇమేజ్, ఇవన్నీ ఒక భాగం మాత్రమే. తెలుగుదేశం పార్టీకి ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎలాంటి సమస్యలు ఉత్పన్నమైనా ఆ పార్టీ నిలదొక్కుని ముందుకు సాగడానికి ప్రధానమైనటువంటి ఆయుధం ఆ పార్టీ నిర్మాణం. కింద నుంచి పై వరకు పటిష్టమైనటువంటి యంత్రాంగం. అలాంటి యంత్రాంగం లేకపోయినటువంటి పార్టీగా వైఎస్ఆర్సీపీ ఇప్పుడు పైకంతా బాగున్నట్టు కనిపిస్తున్నప్పటికీ లోపల పూర్తిగా డొల్లతనాన్ని ప్రదర్శిస్తుంది. ఇది ఆ పార్టీకి ఏమాత్రం శ్రేయస్కరం కాదు. మరి ఆ పార్టీ నాయకత్వం గుర్తెరిగి దాని మీద దృష్టి పెడుతుందా, లేకుంటే ఇదే రీతిలో హంగామా చేసి జనాల్ని మళ్ళీ మన వైపు మళ్లించుకోవచ్చు, వాళ్ళే ఓట్లేసి మళ్ళీ గెలిపిస్తారు, అధికారం వచ్చేస్తుంది, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మాదే మళ్ళీ అధికారం అనే ధీమాతో, అతి విశ్వాసంతో సాగిపోయి ఆఖరిలో మళ్ళీ
బోల్తా పడే పరిస్థితిని కొని తెచ్చుకుంటారా? అదంతా ఆ పార్టీ చేతుల్లోనే ఉంది. ఆ పార్టీ నాయకత్వం వ్యవహారాన్ని బట్టే ఉంటుంది. ఆ పార్టీ తీరును బట్టే వైఎస్ఆర్సీపీ భవితవ్యం ఆధారపడి ఉంటుంది.